మన దేశంలో చాలా మంది జాబ్ చేస్తున్నారు. జాబ్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఆఫీస్, బాస్, సాలరీ, హైక్. కానీ ఇవేవి లేకుండా కూడా కొన్ని జాబ్స్ ఉన్నాయి. ఆఫీసులో బాస్ లేకుండా కూడా కొంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళే గిగ్ వర్కర్స్. స్విగ్గీ, జొమాటో, జెప్టో ఇలా ఆన్లైన్ లో డెలివరీ చేసే వాళ్ళని ఈ గిగ్ వర్కర్స్ అంటారు. డెలివరీ చేస్తున్న వాళ్ళందరూ జాబ్ చేస్తుంటారు అని అనుకుంటారు. కానీ అసలు వీళ్ళు మాకు ఎంప్లాయీసే కాదు, వీళ్ళు చేస్తున్నది జాబ్ కూడా కాదు అన్నది ఫుడ్ డెలివరీ సంస్థల మాట. నిరుద్యోగ భారతంలో కార్పొరేట్ స్టైల్లో జరుగుతున్న ఈ శ్రమ దోపిడీకి బలవుతున్నారు భారతీయ యువత. ఒకప్పుడు మన దేశంలో ఉన్న వెట్టి చాకిరీ అన్న వ్యవస్థకు ఈ డిజిటల్ యుగంలో మనం పెట్టుకున్న పేరు ఈ గిగ్ వర్కర్స్. కోవిడ్ కు ముందు 3 మిలియన్స్ గా ఉన్న ఈ గిగ్ వర్కర్స్ సంఖ్య 2030 నాటికి 23 మిలియన్స్ కి చేరుకుంటుందని నీతి ఆయోగ్ అంచనా. రోజుకి పెరుగుతున్న ఈ గిగ్ వర్కర్స్ గురించి, గిగ్ ఎకానమీ గురించి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అని ఈ రోజు మనం మాట్లాడుకుందాం. వివరాల్లోకి వెళ్లే ముందు ఒక మాట, ప్లీజ్ సబ్స్క్రైబ్ వాయిస్ ఆఫ్ యూ. మనం ప్రతిరోజు పొద్దున్నే లేచి డెలివరీ యాప్ ఓపెన్ చేసుకుని మనకు కావాల్సిన పాలు, పెరుగు, ఫ్రూట్స్ కోసము ఒక క్లిక్ చేస్తాం. వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, యువర్ ఆర్డర్ ఈస్ కన్ఫర్మ్, డెలివరీ ఇన్ 10 minutes అని. కానీ ఆ 10 నిమిషాల్లో మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని డెలివరీ ఇవ్వడానికి బీటెక్ చదువుకొని పల్లెటూరు నుంచి సిటీకి వచ్చిన ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి పొల్యూషన్ ని, ట్రాఫిక్ ని లెక్క చేయకుండా లేట్ అయితే కస్టమర్ కంప్లైంట్ చేస్తాడు, రేటింగ్ పడిపోతుంది, ఐడి బ్లాక్ అవుతుంది, ఇన్సెంటివ్స్ కూడా రావు అన్న భయంతో ఆల్గరిథం సైరన్, అంబులెన్స్ సైరన్ కన్నా పెద్ద శబ్దం చేస్తూ మైండ్ లో మోగుతూ ఉంటుంది. ఆ ప్రెషర్ లో రోడ్డు మీద రెడ్ సిగ్నల్ కూడా కనబడదు. కట్ చేస్తే ఒక ఆర్టీసీ బస్సును గుద్దుకొని 25 ఏళ్ల ఆ యువకుడు రోడ్డు మీదనే ప్రాణం వదిలాడు. ఇదేమి కట్టుకథ కాదు. రీసెంట్ గా హైదరాబాద్ లోని ఉప్పల్లో జరిగిన ఒక యథార్థ సంఘటన. ఆకలి తీర్చే పనిలో ఉండి తన ఆయువునే పోగొట్టుకున్నాడు. ఉప్పల్ వద్ద ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు కబళించడంతో ఒక పేద కుటుంబానికి ఉండాల్సిన ఆధారం నిలువునా కూలిపోయింది. చాలా రోజుల నుంచి అతను ఒక డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. కానీ లేబర్ యాక్ట్ ప్రకారం ఒక ఎంప్లాయ్కి ఉండాల్సిన ఈఎస్ఐ, పిఎఫ్, ఇన్సూరెన్స్ లాంటి బేసిక్ ఫెసిలిటీస్ కూడా వీళ్ళకు ఉండవు. ఎందుకంటే వీళ్ళు ఒక సంస్థలో పనిచేస్తున్నా, వీళ్ళు చేస్తున్న పనికి ఆ సంస్థ డబ్బులు ఇస్తున్నా వీళ్ళు ఎప్పటికీ ఆ సంస్థలో ఎంప్లాయీస్ కాదు అన్నది పచ్చి నిజం. కార్పొరేట్ స్టైల్లో జరుగుతున్న ఈ శ్రమ దోపిడీకి వీళ్ళు పెట్టుకున్న పేరు డెలివరీ పార్ట్నర్స్. అందుకే లేబర్ యాక్ట్ ప్రకారం ఉన్న ఈ రూల్ కూడా వీళ్ళకి వర్తించదు. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎకనామిక్ రీసెర్చ్ అన్న సంస్థ సర్వే ప్రకారం వీళ్ళు దాదాపుగా వారానికి 70 గంటల పైగా పనిచేస్తున్నారు. అంటే రోజుకి దాదాపుగా 10 గంటలు, అది కూడా సాటర్డే, సండే అనే వీక్ ఆఫ్ లేకుండా. ఇంత కష్టపడుతున్నా వీళ్ళ నెల సంపాదన యావరేజ్ గా 18,000 మాత్రమే. ఈ గిగ్ వర్కర్స్ కల్చర్ అనేది ఇప్పుడు కొత్త ఏం కాదు. ఇది మొదలైంది 1952లో. గిగ్ అంటే టెంపరరీ పెయిడ్ జాబ్ అని అర్థం. వాడుక భాషలో చెప్పాలంటే రోజువారీ కూలీ. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే గిగ్ వర్కర్స్ గా చేస్తున్న వాళ్ళలో 90% మంది పీజీలు, పిహెచ్డీలు చేసిన భారతదేశ నిరుద్యోగ యువత. చేతిలో ఉన్న డిగ్రీ పట్టాన్ని చెత్త బుట్టలో వేసి డెలివరీ బ్యాగ్ భుజానికి వేసుకొని రోడ్డు మీద పరిగెడుతున్నారు, నమ్ముకున్న వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టడానికి. లాస్ట్ 5 years లో, అంటే కోవిడ్ తర్వాత ఈ గిగ్ ఎకానమీ గ్రోత్ చాలా పెరిగింది. కోవిడ్ కు ముందు 3 మిలియన్స్ గా ఉన్న ఈ గిగ్ వర్కర్స్ సంఖ్య కోవిడ్ తర్వాత 7.7 మిలియన్స్ కి చేరింది. ప్రస్తుతం వీరి సంఖ్య 12 మిలియన్స్ గా ఉంది. 2030 నాటికి వీరి సంఖ్య 23 మిలియన్స్ కి చేరుతుందని నీతి ఆయోగ్ రిపోర్ట్. అయితే ఈ గిగ్ వర్కర్స్ లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి సర్వీస్ బేస్డ్ గిగ్ వర్కర్స్ అయితే రెండవది నాలెడ్జ్ బేస్డ్ గిగ్ వర్కర్స్. సర్వీస్ బేస్డ్ గిగ్ వర్కర్స్ అంటే స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్ ఇలాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో వర్క్ చేస్తున్న వాళ్ళు. నాలెడ్జ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ అంటే కన్సల్టెన్సీ, ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తున్న వాళ్ళు. రీసెంట్ గా జరిగిన ఒక సర్వే ప్రకారం ఈ గిగ్ వర్కర్స్ లో 90% మందికి ఇది ఒక మేజర్ ప్రైమరీ ఇన్కమ్ సోర్స్. అంటే ఎలాంటి గ్యారంటీ లేని ఈ జాబ్ మీద ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు ఎన్నో. వీళ్ళ రైట్స్ కోసం, సెక్యూరిటీ కోసం ఎన్నిసార్లు పోరాటం చేసినా వీళ్ళకి ఒరిగిందేమీ లేదు. 2025 బడ్జెట్ లో వీళ్ళకి ఐడి కార్డ్స్ ఇస్తామని, పిఎం జన ఆరోగ్య యోజన కింద హెల్త్ కార్డ్స్ ఇస్తామని ప్రకటించారు. కానీ అవి పూర్తిగా అమలు కాలేదు. డెలివరీ బాయ్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తే మీకోసం ఒక్క మాట, డబ్బు కోసం నిజాయితీగా ఏ పనైనా చేయొచ్చు. కానీ ఎలాంటి సెక్యూరిటీ లేని ఈ జాబ్లు మాత్రం పార్ట్ టైం జాబ్ లాగానో లేదంటే సెకండరీ ఇన్కమ్ సోర్స్ గానో చేయాలి తప్ప వీటి మీదే ఆధారపడితే మాత్రం మీ భవిష్యత్తు నాశనం అవుతుంది. ఇది పూర్తిగా నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. చదువుకున్న యువతను అఫీషియల్ గా బూటలు మూసే కూలీలుగా మారుస్తున్న ఈ వ్యవస్థను మాత్రం నేను తప్పుపట్టట్లేదు. కడుపులో ఆకలితో, చేతిలో ఫుడ్ ఉన్నా తినలేని పరిస్థితుల్లో కుటుంబం కోసం పరుగులు తీస్తున్న మధ్య తరగతి నిరుద్యోగ యువతకి సెల్యూట్ చేస్తూ జై హింద్.